ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. అమ్మఒడి అనే ఒక పథకాలు తీసుకొస్తున్నాం. దేశంలో ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు బహుశా ఎవరు చేసిండరు. ఒక్కసారి ఆ ఇళ్లకు వెళ్ళి చూస్తే ఆ ఇళ్లలో కనపడేది ఏమిటో తెలుసా? 100 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తారు. 3వ రోజు అయిపోయేసరికి 4వ రోజు వచ్చేసరికి తిండికి లేదు. తిండికి లేకపోతే 4వ రోజు మళ్ళా పనులకు వెతుక్కోవాలి. పనులకు పోకపోతే తిండి లేని పరిస్థితి. 6 ఏళ్ల పిల్లాడు 7 ఏళ్ల పిల్లాడు ఉంటాడు. ఆ 6 ఏళ్ల పిల్లాడు 7 ఏళ్ల పిల్లాడిని కూడా పనులకు తీసుకొని పోతేనే కనీసం ఆ పిల్లాడి వల్ల ఒక 50 రూపాయలు సంపాదిస్తే ఆ 200 రూపాయలన్న చేతికి వస్తే కనీసం 5 రోజులు తిండైనా దక్కుతుందన్న ఆశ. ఆ 5 రోజుల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే మళ్ళీ 6వ రోజు పనులకు పోవాలి. పనులు దొరకకపోతే పస్తు పండుకోవాలి. ఆ పరిస్థితిలో ఉంటున్న అక్క చెల్లెమ్మలో నా కళ్ళతో చూశా. ఆ పిల్లలను నేను చూశా. పరిస్థితిని వాళ్ళది మార్చాలన్న దృక్పథంతో అమ్మఒడి అనే ఒక పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పిల్లల చదువుల కోసం అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడవలసిన పని లేదని చెప్పండి. We want to change the system. చదువులకు సంబంధించిన మార్పుల్లో మనం చేయబోయే విప్లవాత్మక మార్పులు ఏమిటంటే ప్రతి తల్లి అమ్మఒడి అనే ఒక పథకాన్ని పెడుతున్నాం. ప్రతి తల్లి చేయాల్సిందల్లా తమ పిల్లలను బడికి పంపించడం. ఏ బడికి పంపించినా పర్వాలేదు, పిల్లలను తల్లి బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎందుకో తెలుసా? కారణం ఆ చిట్టి పిల్లలు, వీళ్ళల్లో నుంచి డాక్టర్లు రావాలి, వీళ్ళల్లో నుంచి ఇంజనీర్లు రావాలి. ఈ పునాదులు గట్టిగా ఉంటేనే వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాగలుగుతారు. ఈ పునాదులు గట్టిగా ఉంటేనే ఆ కుటుంబాల తలరాతలు మారుతాయి. దీనివల్ల 2011 సెన్సస్ ప్రకారం దాదాపుగా 32% చదువురాని వారిగా ఉన్న సంఖ్య పూర్తిగా 0 తీసుకొని రావాలన్నది ప్రధానమైన ధ్యేయం.